హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఒక షాపింగ్ వ్లాగ్ అనమాట. ఈరోజు అయితే ఈవినింగ్ మేము షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి విశాల్ మార్ట్కి అయితే వచ్చాము. ఈ షాపింగ్ మెయిన్లీ చేతన్ కోసం మాత్రమే, ఎందుకంటే ఈ మంత్లో చేతన్కి అక్షరాభ్యాసం చేస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ ఇప్పటికి కుదిరింది. మేము ఇప్పటికీ 2 సార్లు అనుకున్నాం కానీ 2 సార్లు కుదరలేదనమాట. ఒకటి వచ్చేసి వసంత పంచమికి అండ్ నెక్స్ట్ వచ్చేసి దసరా టైంలో మూల నక్షత్రం రోజు సరస్వతి అవతారం ఉంటుంది కదా. సో ఇంకా ఆ రోజు అనుకున్నాం కానీ ఈ 2 సార్లు వర్కౌట్ కాలేదు. బట్ ఫైనల్లీ ఇప్పుడైతే ఇంకా ముహూర్తం అవి చూసుకుని మంచి రోజు చూసుకుని వాడి పేరుని బట్టి ఇంకా ముహూర్తం అయితే పెట్టించుకున్నాం అనమాట. సో ఫైనల్లీ ఇంకా ఈ మే నెలలో అయితే చేతన్కి అక్షరాభ్యాసం చేసేయబోతున్నాము. దానికి సంబంధించి ఇంకొక డ్రెస్ తీసుకుందాం కదా అనుకున్నాము. నాకైతే లాస్ట్ టైం ఒకసారి నేను వచ్చాను గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ విశాల్ మార్ట్లో కలెక్షన్ చాలా బాగా నచ్చింది. షర్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఈ మధ్య వచ్చాయన్నమాట, ఒక 1 వీక్ అలా అవుతుంది. సర్లే ఇంకా బాగున్నాయి కదా ఒకసారి చూద్దాం అన్నట్టుగా ఇంకా ఫస్ట్ డే విశాల్ మార్ట్కే వచ్చాము. రావడంతోనే నాకు ఈ షర్ట్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు ప్రెజెంట్ వెకేషన్స్కి వాటికి వెళ్తుంటారు కదా, దానికి తగ్గట్టుగానే ఉన్నాయన్నమాట కలెక్షన్స్ అంతా కూడా. సో నేనైతే ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. నాతో పాటు చేతన్ కూడా వాడికి నచ్చేవన్నీ తీసుకొచ్చేస్తూ ఉన్నాడు. తీసుకొచ్చినవన్నీ కూడా మళ్ళీ వెనక్కి పెట్టే విధంగా మా హస్బెండ్ వాడిని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. సో వాడు కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటూ అవన్నీ సెటరేట్ చేయడానికి ప్రాపర్గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. చాలా వరకు బాగానే ఆర్గనైజ్ చేస్తున్నాడు. వీలవ్వనం ఏంటంటే మాకు ఇచ్చేస్తున్నాడు అనమాట. వాడు కూడా ఇలా ప్రయత్నించినట్టు ఉంటుంది, వాడు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఇంకా అలా ఎంకరేజ్ చేస్తున్నాము. సో అది ఇంకా బ్యాక్ ఎండ్లో అది జరుగుతూ ఉంది. నేనైతే ఇక్కడ ఒక్కొక్కటిగా వెతుకుతూ ఉన్నాను అనమాట. నాకు ఈ షర్టు ప్యాంటు బాగున్నాయి అనిపించింది. షర్టు ప్యాంటు సపరేట్గా ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అలా పేర్ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాంట్ కూడా కనిపించింది. ఇంకా దాంతో ఎలా ఉంటుందా అని సెట్ చేసి చూస్తున్నాను అనమాట. ఇంకా ఈ షర్ట్ కూడా బాగుంది. నాకైతే ఈ 2 మంచిగా ప్రాపర్ మ్యాచింగ్ అనిపించింది. ఇంకా అందుకే చూసి అవైతే పక్కన పెట్టాను. మీన్వైల్ మళ్ళీ మా వాడు ఇంకా బట్టలు తీయడం అన్నీ స్టార్ట్ చేశాడు అనమాట. ఇది ఓపెన్ చేసేసాడు, రాలేదు. ఇంకా అందుకే మళ్ళీ మాకు ఇచ్చేస్తే సెట్ చేసి పక్కన పెట్టేశాము. నెక్స్ట్ ఈ షర్ట్ కూడా చూసాము, బాగుంది. ఇక్కడ షర్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి, అసలు ఏది వదిలిపెట్టాలో అర్థం కాలేదు. అండ్ సైజెస్ కూడా మంచిగానే ఉన్నాయన్నమాట. ఎక్కువ స్టాకే ఉంది. ఈసారి డిసప్పాయింట్మెంట్ ఏం లేకుండా కావాల్సినంత సేపు మంచిగా షాప్ చేసుకున్నాను నేనైతే. లాస్ట్ టైం ఇలానే నేను నైట్ వేర్ బాగున్నాయి కదా అని చూసాను అనమాట. సర్లే తీసుకుందాం అని అలా 1 మంత్ కానిచ్చేసాను. తర్వాత వెళ్ళి చూస్తే ఆ నైట్ వేర్ అంతా సోల్డ్ అవుట్ అయిపోయాయి. నాకు చాలా అసలు డిసప్పాయింటెడ్గా అనిపించింది. ఇంక ఈసారి అలా కాదు, ఒకసారి వెళ్ళి చూద్దాము, ఎలాగో అకేషన్ ఉంది తీసుకోవాలి కదా. ఇంకా విశాల్ మార్ట్లో అయితే 1కి 2 పర్చేస్ చేయొచ్చు, కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటుంది కదా అన్నట్టుగా చూస్తున్నాం అనమాట. నేను అవి చూస్తూ ఉంటే మా వాడు మీన్వైల్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఒకలా ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నట్లేదు, ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ వెళ్తూ ఆడుకుంటున్నట్టుంది. వాడు అవన్నీ చెప్తూ ఉన్నాడంట. మా హస్బెండ్ అందుకే వీడియో తీశారు. ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ చేశాను నేను. నా వెనకాల ఎల్లో షర్ట్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ ప్యాంట్ ఉంది కదా, నేను సరిగ్గా చూడలేదు. 2 విడివిడిగా చూసి సర్లే అనుకున్నా. బట్ వీడియోలో నాకు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తే అబ్బా తీసుకుంటే బాగుండి అనిపించింది, మంచి కాంబినేషన్ అనిపించింది. బట్ అప్పటికి అయిపోయి ఉంటుందిలేండి, ఎందుకంటే చాలామంది వచ్చి షాప్ చేశారు. నేను కరెక్ట్ టైంకి వెళ్ళని అనిపించింది. ఈసారి డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ షర్ట్స్ అయితే మెయిన్లీ క్వాలిటీ చాలా బాగున్నాయి. ఈ సమ్మర్లో వేయడానికి చాలా బాగుంటాయి అనిపించింది. అండ్ వాటితో పాటుగా ఇలా ఏమైనా డ్రెస్సెస్ లాంటివి రెగ్యులర్ వేర్కి ఇంట్లో వేసుకోవడానికి చూద్దాం అన్నట్టుగా చూస్తున్నాను అనమాట. నా పని అది, మా వాడి పని మా వాడిది. ఇంకా వాడికి నచ్చినవి వాడు తెచ్చుకుంటూ ఇది బాగుందా అది బాగుందా అని అడుగుతూ ఉన్నాడు అనమాట. నేనేమో నచ్చినవి బాగున్నాయని లేనివి పక్కన పెట్టేద్దామని అలా కన్విన్స్ చేస్తూ ఉన్నాను. టు బీ ఫ్రాంక్, చేతన్ని కన్విన్స్ చేయడం చాలా కష్టమైపోతుంది ఈ మధ్య. కాకపోతే ఏదో ఒకటి చెప్పి అలా మేనేజ్ చేస్తున్నాం అనమాట. వాడైతే చూసిందంతా కూడా ప్రతిదీ అది తీసుకుందామా ఇది తీసుకుందామా, అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు. ఇక్కడ నేను అసలు ఒక్కొక్కటి చూస్తుంటే చూడనివ్వకుండా నాకు ఇచ్చే అని అడుగుతున్నాడు అనమాట. అందుకే ఒక డ్రెస్ ఇచ్చేసి మీరు అటు వెళ్ళిపోండి, అక్కడ చూపించు, వీడియో తీస్తాను నాన్నని చెప్తున్నాను. ఈలోగా మళ్ళీ అక్కడ ఈ మిర్రర్స్ కనిపించాయి అనమాట. ఇవి సేల్ చేస్తారు కదా, ఇంకా అది తీసుకుని దానిలో చూసుకుందాం అంటున్నాడు. తీసాడు, మళ్ళీ ఎగ్జాక్ట్గా పెట్టేమంటే పెట్టేశాడు అనమాట. ఇంకా అది తర్వాత మా హస్బెండ్ క్యాప్చర్ చేశారు. ఇంక ఇవన్నీ అయితే రెగ్యులర్ వేర్కి సంబంధించినవి అనమాట. ఇవి కూడా బాగున్నాయిలేండి. బాగా చిన్నపిల్లలు అయితే తక్కువ కాస్ట్కి వస్తున్నాయి, కానీ ఇంకా మీడియం చేతన్ కొంచెం పెద్ద వయసు పిల్లలు అయితే 180, 200, 250, 300 ఇలా ఉంటున్నాయి అనమాట. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటున్నాయండి. రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి విశాల్ మార్ట్లో డ్రెస్సెస్ అయితే అనిపిస్తుంది నాకు. అండ్ మిర్రర్ గురించి చెప్పాను కదా, ఇక్కడే అనమాట. వాడు చక్కగా తీసి మళ్ళీ వెంటనే మంచిగా నీట్గా పెట్టేశాడు అనమాట. బాగా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసాను, ఇది ఒక కార్డ్ సెట్లా ఉంది. సో ఇది కూడా బాగుందిలే అన్నట్టుగా ఇంకా వాడికి సైజులు అవి పెట్టి చూస్తూ ఉన్నాను. ఒక్కొక్కటిగా చాలా చూసానులేండి. నేనైతే నియర్లీ 1 అవర్ షాపింగ్ చేశాను. ఈసారి కలెక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి నాకు కూడా ఫుల్ టైం పట్టిందని చెప్పాలి.
మేము కూడా ఇంకా ఈవినింగ్ డిన్నర్ చేసేసి వెళ్ళాం అనమాట. సో దట్ ఇంకా ప్రశాంతంగా ఒక 2 అవర్స్ అయినా కానీ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చులే అన్నట్టుగా మేము వెళ్ళేసరికి 8 అలా అయింది. ఇంకా ఒక 1 అవర్లో షాపింగ్ చేసి ఇంకా స్టోర్ క్లోజ్ చేసేంత వరకు చేశానని చెప్పాలి. చేసి ఇంకా లాస్ట్గా కొన్ని పర్చేస్ చేసి తీసుకొచ్చాము. సో నేనైతే ఏదైతే అవసరం అవుతుంది, ఏదైతే బెస్ట్ అనిపిస్తే అది తీసుకుంటా. ఏంటంటే ఒక 5-6 చూస్తాను, బట్ అన్నిటిలోకెల్లా ఇంకా మంచిదే ఉందో సెలెక్ట్ చేసుకుంటా అనమాట. అలా నాకు ఈ కార్డ్ సెట్ వచ్చింది. కాస్ట్ కూడా 160 రూపీసే. అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ షర్ట్ బాగుందనమాట. ఇవన్నీ కాటన్ బేస్లో వచ్చాయి, చాలా బాగున్నాయి స్మూత్గా. అండ్ సర్ప్రైజింగ్లీ కాస్ట్ చూసారా 110 రూపీసే అనమాట. సారీ 109 అనే చెప్పాలి. సో 109 రూపీసే బాగున్నాయి. అసలు చిన్నపిల్లలకి టీషర్ట్సే రావట్లేదు బయట అయితే, బట్ విశాల్ మార్ట్లో మనకి మంచి కాస్ట్కి వస్తున్నాయి కదా. అండ్ ఈ షర్ట్ కూడా సేమ్ అనమాట, 109 రూపీసే. ప్రింట్స్ కూడా బాగున్నాయి అండ్ సైజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట, అవైలబుల్గా ఉన్నాయి. సో నేను షాప్ చేసి కూడా కొన్ని రోజులే అవుతుంది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా ఇది కూడా 109 రూపీస్ అనమాట. ఇది ఇంకొక షర్టు, ఇది కూడా చాలా బాగుంది. ఒకదాని మించి ఒకటి ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటే అన్ని మల్టిపుల్ ఐటమ్స్ తీసుకున్నా పిల్లలకి చిన్నగా అయిపోతాయి కదా. చేతనికి ఏంటంటే మేము ఒక సైజ్ చిన్నగానే తీసుకుంటాం, ఎందుకంటే వాడు కొంచెం సన్నగా ఉంటాడు కాబట్టి. అలా అయితేనే బాగుంటాయి. అండ్ దట్టు మాకు ఆ సైజ్కి కరెక్ట్గా సెట్ అయ్యి వేస్తే నచ్చుతాయి. లేదంటే కొంచెం పెద్దగా ఉన్నవి, కాస్త లూజ్గా ఉన్నవి వేస్తే ఎందుకు అంత పర్ఫెక్ట్గా అనిపించవు అనమాట. అందుకే అప్పటికప్పుడు ఉండే విధంగానే తీసుకుంటూ ఉంటాము. మరి ఇంకా గ్రో అయ్యే కొద్దీ ఉండాలి అన్న థాట్తో తీసుకోమన్నమాట. ఈ ప్యాంట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంక ఈ ప్యాంట్ గురించి షర్ట్ చూసాను, షర్ట్ కూడా బాగా సెట్ అయింది. కాస్ట్ 300 అనమాట. నెక్స్ట్ ఈ ప్యాంట్ కూడా బాగుంది. ఇదైతే 180 రూపీసే. 2 ప్యాంట్స్ కూడా బాగానే ఉన్నాయండి, కాస్ట్కి తగ్గట్టుగానే బాగున్నాయి అనమాట. సో ఇది ఇంకా విశాల్ మార్ట్లో చేసిన షాపింగ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేతన్కి నేను హోమ్ స్కూల్ చేస్తాను కదా. సో ఆ హోమ్ స్కూలింగ్కి సంబంధించి కొన్ని బుక్స్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఆల్రెడీ చేతన్ దగ్గర కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే పిల్లలకి ఎక్కువ కాలం ఒకటే చెప్తే అవి చూసి చూసి బోర్ అయిపోతారు కదా. సో దానికి తగ్గట్టుగా ఎలా ఉంటాయి ఏంటన్నట్టుగా చూస్తూ ఉంటే ఇంకా ఈ బుక్స్ కనిపించాయి నాకు. సర్ప్రైజింగ్లీ కాస్ట్ కూడా 250 రూపీసే అనమాట. సెట్ ఆఫ్ 12 వచ్చాయి అండ్ 12 డిఫరెంట్ వేరియేషన్స్లో వచ్చాయి అనమాట. ఇవన్నీ కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒకవేళ వాళ్ళకి మనం కొన్ని ఇయర్స్ వచ్చేంత వరకు, లైక్ స్కూల్కి వెళ్ళేంత వరకు మనం ఏవో ఒకటి కొన్ని నేర్పించుకోవాలి, ఇంటి దగ్గర ఖాళీగా ఉంచకుండా మంచిగా ప్రొడక్టివ్గా ఎంగేజ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ బుక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ దట్టు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయన్నమాట. చెప్పాను కదా 250 రూపీసే అని. సెట్ ఆఫ్ 12 250 రూపీస్ కంటే నేను అసలు ఎలా ఉంటాయి అనుకున్నాను, కానీ ఇవైతే గురుకాంత్ పబ్లికేషన్స్ నుంచి వచ్చాయన్నమాట. లాస్ట్ టైము నేను చేతన్కి ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నా కూడా సేమ్ పబ్లికేషన్సే. అవి కూడా ఇప్పటికీ చాలా బాగున్నాయి. ఇమేజెస్ కూడా చాలా క్లియర్గా, ప్రాపర్గా, రియలిస్టిక్గా ఉంటాయి అనమాట. లైక్ రియల్గా మనం వాటిని చూసినా ఆ థింగ్స్ని సేమ్ అలానే ఫీల్ అవ్వగలుగుతాము. సో అలా ఉండడం వల్ల పిల్లలు బయటకి అండ్ బుక్స్లోకి ఎక్కువగా రిలేట్ చేసుకుని బాగా ఇష్టంగా చదవగలుగుతారు. సో అందుకే నాకు ఈ పబ్లికేషన్స్ అంటే బాగా ఇష్టము. సో తీసుకోవడానికి నేను కొంచెం ధైర్యం చేయడానికి ముందు రీజన్ కూడా ఇదే అనమాట. లాస్ట్ టైం ఫ్లాష్ కార్డ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ బుక్స్ కూడా ఇంకా చాలా బాగున్నాయి. కంపారిజన్స్తో షేప్స్ కానీ అండ్ నెక్స్ట్ సైజెస్ కానీ ఏవేవి ఎలా ఉంటాయి అన్నీ కూడా రియలిస్టిక్ ఇమేజెస్తో అండ్ షేప్స్తో కంపేర్ చేసి ఇచ్చారనమాట. ఇలా 12 వేరియేషన్స్ అయితే వచ్చాయి. ఇది వచ్చేసి షేప్స్. నాకైతే ఈ బుక్స్ చాలా నచ్చాయండి. సైజ్ అయితే చిన్నగానే వచ్చాయండి, కాకపోతే ఏంటంటే పిల్లలకి ఈజీగా హ్యాండీగా ఉంటాయి. అండ్ దట్టు మేము ఏమైనా ట్రావెల్కి తీసుకెళ్ళాలనుకున్నా కానీ ఈజీగా ఉంటాయి అనమాట. ఇంట్లో కూడా మంచిగా హ్యాపీగా ఎంగేజ్ అవుతారు పిల్లలు అనిపించింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్స్ ఇంకా లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. తక్కువ కాస్టే కాబట్టి తీసుకోవడమే బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే పిల్లలను డే అంతా ఎంగేజ్ చేయడం చాలా కష్టం. అందులోనూ బుక్స్ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కూడా చాలా కష్టం. వాళ్ళు చింపేస్తూ ఉంటారు, లాగేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి బోర్డ్ బుక్స్ తీసుకున్నాం అనుకోండి, ఈజీగా టీయర్ చేయలేరు. వాళ్ళకు కూడా ఈ ఇమేజెస్ చూసి కలర్ఫుల్గా ఉండడం వల్ల మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళు మంచిగా కన్వర్జేషన్ బిల్డ్ చేయగలుగుతారు. బయటవి చూసి కూడా థింగ్స్ రిలేట్ అయ్యి మనతో కూడా మంచిగా వాటి గురించి డిస్కస్ చేస్తారనమాట. సో వాళ్ళలో కూడా ఇమాజినేషన్, క్రియేటివిటీ లాంటి స్కిల్స్ అయితే డెవలప్ అవుతాయి. పిల్లలకి ఫస్ట్ 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్గా చాలా బాగుంటుంది. ఈ టైంలో మనం ఎంత మంచి ఇన్పుట్స్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామో వాటిని ఎలాబరేట్ చేసుకుని ఫ్యూచర్ బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ ఇప్పుడే జరుగుతుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా మనం వీలైనన్ని ఇన్పుట్స్ ఇవ్వగలిగితే మన పిల్లల ఫ్యూచర్కి ఒక మంచి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయగలిగినట్టు అవుతుంది అనమాట. సో అందుకే నాకు వీలైనట్టుగా, నాకు కుదిరినంతలో నేనైతే వీలైనంత ట్రై చేస్తూ ఉంటాను. దానిలో భాగంగానే ఇలాంటి బుక్స్, ఫ్లాష్ కార్డ్స్ ఇలాంటివన్నీ కూడా వాటి డైలీ లైఫ్ యాక్టివిటీస్లో భాగం చేస్తాను అనమాట. చిన్నప్పటి నుంచి నేను పర్టికులర్గా ఒక టైం పెట్టుకుని వీటన్నిటికీ టైం కేటాయించడం వల్ల ప్రజెంట్ చేతనైతే వాడంతటి వాడే ఇష్టంగా వాడు అడిగినప్పుడే ఇస్తాను అనమాట. లైక్ ఏదో ఒక టైంలో ఆ బుక్ ఇవి అని అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా వాడికి కనిపించే విధంగా, హ్యాండీగా ఉండే విధంగా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క యాక్టివిటీ అన్నట్టుగా పెడుతూ ఉంటాను అనమాట.
సో దట్ వాడికి కూడా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇవి కూడా కంటపడుతూ ఉంటాయి. సో అవి తీసుకుని ఆ టైంలో వాటిని చదవాలి, ఎంగేజ్ అవ్వాలని వాడంతటా వాడి ఇష్టంగా యాక్టివిటీ చేస్తాడు కాబట్టి ఇంకా ఇష్టంగా ఇన్వాల్వ్ అవుతాడు. అండ్ ఎప్పుడైతే ఒక పని మనం ఇష్టంగా చేస్తామో అది మంచిగా ఫుల్ఫిల్ అవుతుంది కదా, నేను దాన్ని బాగా బిలీవ్ చేస్తాను అనమాట. సో మనం నార్మల్ పేపర్ ఎడిషన్స్ కానీ పేపర్ బుక్స్ కానీ కొని వాళ్ళు చింపేస్తారని దూరం పెట్టే కన్నా చక్కగా ఇలాంటి బోర్డ్ బుక్స్ లాంటివి కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నవి ప్రిఫర్ చేస్తే ఒకవేళ వాళ్ళు చింపినా లేకపోతే ఆ బుక్స్ పాడైనా మనం ఎక్కువగా బాధపడక్కర్లేదు. పిల్లలు కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఎక్కువ ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. వాళ్ళ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటివన్నీ చాలా బాగా యూస్ అవుతాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ 12 అనమాట. మనకి ఫ్లవర్స్, యానిమల్స్, బర్డ్స్, షేప్స్, కలర్స్, నెక్స్ట్ వెహికల్స్ వచ్చాయి. అండ్ దాని తర్వాత ఇవన్నీ ప్రొఫెషనల్స్ అనమాట, ఎవరెవరు ఏం ప్రొఫెషన్స్ అని. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ 12 వచ్చాయి అనమాట. నాకైతే 100% ఈ బుక్స్ చాలా వర్త్ అనిపించాయి. చూస్తున్నారు కదా, సైజ్ అయితే చిన్నగానే ఉంది, ఒక హ్యాండ్లో పట్టేంత విధంగా ఉన్నాయన్నమాట. కానీ వీటి కలర్ఫుల్గా ఇమేజెస్ కానీ అండ్ బుక్ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంది. రియల్ కలర్స్తో వచ్చాయన్నమాట. సో చూడటానికి కూడా చాలా బాగుంది. ఈ వెజిటేబుల్స్ కూడా అంతే, జనరల్గా మనం చూస్తే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. ఇమేజెస్ కానీ బుక్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇక్కడ మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో యూస్ చేసే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చేతనికి నేను ఇలానే నేర్పించాను చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు వెజిటేబుల్స్కి రెగ్యులర్గా వాడిని కూడా తీసుకెళ్తూ ఉంటాం కదా, సో అక్కడ చూసి కూడా వాడు చెప్తూ ఉంటాడు. అండ్ చిన్నప్పటి నుంచి నెంబర్స్ కూడా మనం ఇలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇలా మంచి ఇమేజెస్తో కౌంట్ చేయడానికి వీలుగా ఉండే విధంగా ప్రొవైడ్ చేశారనమాట. నాకైతే ఓవరాల్గా బాగున్నాయి అనిపించాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటివి ఏదైనా మీరు పర్చేస్ చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ అనేది. ఎవరైనా న్యూగా చూసేవాళ్ళు, కొత్త వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే బాగుంటుంది, వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ దీనిలో రైమ్స్ బుక్ కూడా వచ్చిందనమాట. నాకు ఈ బుక్ అయితే చాలా నచ్చింది, చిన్నగా బాగుందనమాట. ఇలాంటిది చేతనికి సేమ్ రైమ్స్ బుక్ ఒకటి ఉండేది, అది చిరిగిపోయిందనమాట. వాడు ఫుల్గా దాన్ని చదివి ఆడి చించేశాడు. బట్ మళ్ళీ ఇందులో రైమ్స్ బుక్ కూడా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఓవరాల్గా బుక్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ చేతన్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట చదవడానికి. సో ఇంకా నేనైతే వీడికి ఈజీగానే ఇచ్చేస్తూ ఉంటున్నాను ఈ బుక్స్. అంటే నేను పర్టికులర్గా చదివించాల్సిన అవసరం రావట్లేదు. మీరు కూడా కొన్నాళ్ళు అలా అప్పుడప్పుడు ఇస్తూ చదివిస్తూ రోజు ఒక టైం అంటూ పెట్టుకుని అలవాటు చేస్తే ఇంకా వాళ్ళంతటా వాళ్ళే చదువుకుంటారనమాట. మనల్ని కూడా అడుగుతున్నప్పుడు మనం కూడా కొంచెం టైం కేటాయిస్తే సరిపోద్ది, వాళ్ళు కూడా మంచిగా ఎంగేజ్ అవుతారు. అండ్ ఇక్కడైతే నా బ్లాక్ బీడ్స్ షేర్ చేయమని మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి. ఇదే నా బ్లాక్ బీడ్స్ చైన్ అయితే, దీని వెయిట్ వచ్చేసి 10 grams అనమాట. ఇది నేను కొనుక్కుని చాలా డేస్ అవుతుంది. అప్పట్లో 45,000గా వచ్చింది. స్కీమ్ అట్లా ఏం కాదు, నార్మల్గా విఏ అండ్ జిఎస్టీ అన్ని పే చేసి తీసుకున్నాం అనమాట. 52,000 వరకు అయింది. కానీ ఇప్పుడు దీని ప్రైస్ అయితే డబల్ అయిపోయిందని చెప్పాలి. అప్పుడు తీసుకున్నందుకు ఇప్పుడు చాలా బెనిఫిట్ అయింది. ఇంకా అందుకే గోల్డ్ అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎందుకంటే మనం ఇలా ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో మనకు కావాలి అనుకున్నప్పుడు మంచిగా మనం దాన్ని మనీలా కన్వర్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ మన మనీ వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. సో మేము అలానే చూస్తాము, అలానే పర్చేస్ చేస్తాము. సో ఇలానే ఇంక ఈ బ్లాక్ బెడ్స్ కూడా చాలా ఇష్టంగా తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా నచ్చింది ఈ మోడల్ అయితే. కిందేమో 2 లైన్స్తో వస్తుంది, అండ్ పైకి వెళ్ళే కొద్దీ ఏమో 1 లైన్ వస్తుంది అనమాట. డ్రెస్సెస్ పైకన్నా శారీస్ పైకన్నా సింపుల్గా బాగుంటుంది. అండ్ దీనిలో మంచి విషయం ఏంటంటే లాక్ ప్రొవైడ్ చేశారు. నాకైతే చాలా నచ్చింది లాక్ అయితే. ఇది వచ్చేసి నేను లలిత జ్యువెలరీలో పర్చేస్ చేశాను. చాలా రోజుల నుంచి వేసుకుంటున్నాను, చాలా బాగుంది.
డిజైన్ అంతా షేర్ చేయమన్నారు కదా, వెయిట్ అండ్ ప్రైస్ అవి కూడా అందుకే షేర్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకుంటారు కదా అన్నట్టుగా. సో ఇంకా అందుకే క్లోజ్లో కూడా షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇమేజ్ అడిగారు కదా, ఇమేజ్ నేను ఇన్స్టాగ్రామ్లో కావాలనుకుంటే మెసేజ్ చేస్తాను, అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకుంటే ఒకసారి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఇది నా బ్లాక్ బీడ్స్ చైన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే. చాలా రోజులైంది పాపం అడిగి, నాకైతే కుదరట్లేదు. ఫైనల్లీ ఈ రోజు అయితే షేర్ చేసేస్తున్నాను. ఎలా అనిపించింది ఏంటి కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.